నమస్తే. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. మిల్లెట్స్ చిరుధాన్యాలు ఇప్పుడు రీసెంట్‌గా కొంచెం దీని ప్రమోషన్ ఎక్కువైంది కదా! యాక్చువల్‌గా ఇదివరకు మన పెద్దలు వాళ్ళు కూడా ఏంటనంటే ఈ బియ్యం రైస్ అది కాకుండా చక్కగా కొర్రలనో లేకపోతే గంటెనోనో అట్లా అది తినేవారు. వాళ్ళు చాలా బలంగా శక్తిగా ఉండేవాళ్ళని కూడా మనం వినే ఉంటాం. మన తాతలు, మన అమ్మమ్మలు, మన ముత్తాతలు వాళ్ళు కూడా. అయితే తర్వాత మనకి రాను రాను రైస్ అలవాటయిపోయింది. సరే ఇప్పుడు మానుకోలేకపోతున్నాం. అయితే ఇప్పుడు ఈ మిల్లెట్స్ కంపల్సరీ తినాలా? తినకపోతే మనం ఈ హెల్త్‌ని మనం ఇంప్రూవ్ చేసుకోలేమా? అనేది ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అట్లనే ఒకవేళ మిల్లెట్స్ తింటే గనక ఎలా తీసుకోవచ్చు? ఆర్ లైక్ మిల్లెట్స్ కొంతమందికి పడక ఏంటనంటే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తది. కొంతమందికి మలబద్ధకం వచ్చేస్తది. అంటే ఇది తీసుకున్న కొద్ది రోజుల తర్వాత. సో అలాంటి వాటితో బాధపడుతున్న వాళ్ళకి ఏంటి ఆల్టర్‌నేట్ అనేది ఈరోజు ఖచ్చితంగా మనం డిస్కస్ చేసుకుందాం. అయితే నన్ను అడిగితే రైస్ బదులు మిల్లెట్స్ చాలా బెస్ట్. కానీ కొంతమందికి ఏంటంటే ఒకటే టైప్ ఆఫ్ మిల్లెట్ తీసుకోవడం ఎక్కువ కాలం తీసుకుంటే కొంచెం బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. కొంతమందికి ఎందుకో వెయిట్ చేసినట్టు అనిపించడం, లేకపోతే కొంచెం కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్, మలబద్ధకం వచ్చినట్టు అనిపించడం ఇట్లా ఉంటుంది కదా! సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అనంటే ఆల్టర్నేట్‌గా రొటేషన్ చేసుకుందాం. స్టార్టింగ్‌లో అలవాటు లేదు కదా! రైస్‌ని కొంచెం మోతాదు, కొంతేమో కొంచెం మిల్లెట్స్ లైక్ అంటే మీరు కొర్రలు తీసుకోవచ్చు, లేదు అనంటే గంటులు తీసుకోవచ్చు, ఈ రాగులు తీసుకోవచ్చు, అరికెలు తీసుకోవచ్చు, సామెలు తీసుకోవచ్చు. ఇలాంటి ఏదైనా మిక్సప్ చేసుకోండి. లేదా 2-3 రకాలు అనేది మీరు మిక్స్ చేసుకోండి ప్లేట్లో. చేసుకొని దాంతో వండుకొని చక్కగా మీరు బ్రేక్‌ఫాస్ట్‌కైనా లేదంటే మధ్యాహ్నం లంచ్ టైంలోనైనా సరే ఇది తీసుకోండి. కానీ ఇది తీసుకుంటూ దీంతో పాటు ఖచ్చితంగా ఒక సలాడ్ ఏదైనా ఒక కీరా దోసకాయలు, క్యారెట్ ముక్కలు లేకపోతే ఉల్లిపాయలు అట్లాంటిది ఏదైనా ఒక సలాడ్ కూడా పెట్టుకొని తీసుకుంటే ఇంకా మంచిది బాడీకి, హెల్త్‌కి అన్నట్లు. సో అది చేసుకొని బాగా ఉడికించి చక్కగా రుచిగా మీరు వండుకొని చక్కగా తీసుకోవచ్చు. కొంతమందికి ఏం చేద్దామంటే ఒకవేళ ఒక 1 వీక్ పోనీ ఒక టైప్ ఆఫ్ మిల్లెట్ తీసుకున్నారనుకోండి, ఇంకొక 1 వీక్ ఇంకొకటి మార్చుకోండి. అట్లా మార్చుకోండి. లేదంటే ఒక 15 డేస్ ఒకటి వాడుకోండి, ఒక 15 డేస్ ఇంకొకటి మార్చుకోండి. అట్లా మనకి ఇన్ని రకాలు ఉన్నాయి కదా మిల్లెట్స్‌లో. ఇప్పుడు మళ్ళీ క్వినోవా ఒకటి ఉంది. సో అది ఇంపోర్టెడ్ క్వినోవా, కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి సరే క్వినోవా పక్కన పెట్టినా మిగిలిన ఇవేమైనా వాడుకోవచ్చు. తర్వాత మీకు ఒక రెసిపీ కూడా చెప్పబోతున్నా. అది ఏంటి అనంటే మీరు సింపుల్గా చేసుకోవచ్చు. ఒకేసారి అంటే ఉంచుకొని స్టోరేజ్ ఉంచుకొని మీరు చక్కగా డైలీ యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది కూడా నేను చెప్పబోతున్నా. అయితే ముందు దీని బెనిఫిట్స్ మీ అందరికీ తెలిసిందే. అంటే డయాబెటీస్ ఉంటే మీకు కంట్రోల్కి వస్తుందని, బీపీ ఉంటే కంట్రోల్కి వస్తుందని వినే ఉంటారు. అయితే కొంతమందికి తెలుసో లేదో కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే మనకి ఏదైతే చెడు కొలెస్ట్రాల్ ఉందో, ఎల్డిఎల్ అది ఏదైతే ఉందో అదన్నీ కూడా మేనేజ్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి ఈ మన కొర్రలు ఇవన్నీ కూడా చాలా ఫాక్స్టైల్ మిల్లెట్స్ కొర్రలు ఈ మిల్లెట్స్ ఇవి బాగా యూజ్ అవుతాయి. ఈవెన్ నరాలకు సంబంధించి ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కూడా దాని నుంచి కూడా మీరు బయటపడడానికి హెల్ప్ అవుతుంది. ఈవెన్ B12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ నుంచి అనేమియాలు, రక్తహీనతలు ఇవన్నీ ఉండడాలు. సో ఇలాంటి వాళ్ళకి కూడా ఈ మిల్లెట్స్ తీసుకుంటే చాలా పోషకాలు అందుతాయి. కంపల్సరీ ఈ మిల్లెట్స్ అనేది ఉండేలా చూసుకోండి. ఉంటే ది బెస్ట్ అన్నట్లు. అంటే మీరు ట్యాబ్లెట్స్ వాడుతున్నారు, మెడికేషన్ వాడుతున్నారు, సంవత్సరాల నుంచి వాడుతున్నారు, లేదా ఇప్పుడే స్టార్ట్ చేశారు, ఏదో అనారోగ్య సమస్య వచ్చింది, మెడిసిన్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు హెల్త్ అంటే ఈ డైట్ని మనం కరెక్ట్గా చేసుకోకపోతే ప్రొలాంగ్గా చాలా ఇయర్స్ మీరు ఈ ట్యాబ్లెట్స్ మీద, ఆ మెడికేషన్ మీద ఆధారపడాల్సి వచ్చేస్తుంది. సో అలాంటి దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం చెప్తున్నా. అండ్ ఈవెన్ చాలా ఆర్థరైటిస్ ఉంది, లేదంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్ సంథింగ్ లైక్ సోరియాసిస్ ఉంది, లేకపోతే బొల్లి మచ్చలు, విటిలిగో, ల్యూకోడెర్మా అంటాం. సో ఇలాంటిది ఏదైనా ఉంది అని అనుకుంటే కనుక అలాంటి టైంలో కూడా అంటే రైస్ని పూర్తిగా మానేయమని చెప్తుంటాం. అలాంటప్పుడు ది బెస్ట్ ఆల్టర్నేట్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే మిల్లెట్స్. ఇవి తీసుకుంటే మీ బాడీలో అంటే అంత ఎక్కువ బాధపడుతున్న వాళ్ళకే చాలా రికవరీ ఉంటుంది, రిలీఫ్ ఉంటుందని చెప్తున్నాం కదా మనం. సో అలాంటప్పుడు కొంచెం అంటే చిన్న హెల్త్ ఇష్యూసే ఉన్నాయి, లేకపోతే హెల్తీగా మనం ఉన్నాం అనేటప్పుడు ఇంకా త్వరగా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఇంకా మంచిగా వస్తాయి అన్నమాట. సో ఖచ్చితంగా అందరూ ఇది వాడుకొని తీరాలి. అయితే మీకు ఇప్పుడు నేను చెప్పబోయే రెసిపీ మీరు టిఫిన్కి యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ. సో ఏం చేయొచ్చు అనంటే రాగులు తీసుకోండి, తర్వాత కొర్రలు తీసుకోండి, సామెలు తీసుకోండి, అరికెలు తీసుకోండి, తర్వాత అటుకులు తీసుకోండి. ఇవన్నీ కూడా ఏంటి అనంటే ఒక కప్పు మోతాదు తీసుకుంటారు. దీని అంతటికి కలిపి ఒక చిన్న 2 స్పూన్స్ మెంతులు కూడా కలుపుకోండి. కలిపి ఏవైతే 4-5 ఐటమ్స్ 6 ఐటమ్స్ ఏవైతే వచ్చినాయో వీటికి కొంచెం మీరు మనం ఏదైతే ఇడ్లీలోని తర్వాత ఇప్పుడు మనం దోశలకి చేసుకున్నాం సేమ్ అట్లనే
ఆ బ్యాటర్ చేసుకోవడానికి మనకి మినుములు కూడా వాడుకోవాలి, మినుములు కూడా ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది. సో వేసుకోండి, వేసుకొని చక్కగా మీరు బ్యాటర్ తయారు చేసుకోండి. దీంతో చేసుకొని ఇదే సేమ్ బ్యాటర్ మీరు దోశలకి వాడుకోవచ్చు, ఇదే పిండి మీరు ఇడ్లీలు చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. దీంతో చేస్తే కొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది కూడా చూడడానికి, ఆ ఇడ్లీలు లేకపోతే ఆ దోశ. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటి అంటే బెనిఫిట్, మీరు ఉదయం తిన్నారనుకోండి దీంతో చేసింది, మీకు ఈవెన్ మధ్యాహ్నం వరకు ఏంటి కొంతమందికి సాయంత్రం వరకు కూడా ఆకలిగా అనిపించదు. అంటే అంత బలము ఇస్తుంది, అంటే నీరసం రాకుండా మీకు బలాన్ని తీసుకొస్తుంది, తర్వాత ఆకలిని కూడా నింపేస్తుంది అనమాట. అండ్ ఈవెన్ చాలామందికి షుగర్ ఉండి బయటికి వెళ్ళినప్పుడు లేదా జాబ్స్కి వెళ్ళినప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎక్కువసార్లు యూరినేషన్ అవుతుంది, యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది అట్లా అనుకుంటారు కదా, ఏదైతే షుగర్ లెవెల్స్ కంట్రోల్కి రాకుండా. సో ఆ సిమ్టమ్ కూడా పోతుంది. ఎందుకు అని అంటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. మీరు తినడం స్టార్ట్ చేసిన ఒక రోజు 2 రోజులనే ఆ లెవెల్స్ని కంట్రోల్ చేయడం మొదలు పెడుతుంటుంది. సో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈ సైడ్ నుండే ఈ సిమ్టమ్స్ అవి కూడా తగ్గడం మొదలవుతాయి. అండ్ ఈవెన్ చాలామందికి బ్లడ్ లాస్ ఉంటుంది, ఐరన్ డెఫిషియన్సీ అంటాం. రాగులు ఎంత మంచి ఐరన్ కంటెంట్, ఈవెన్ మనకి జింక్ కాపర్ అట్లాంటివి ఉంటే కనుక, అంటే ఇందులో మిల్లెట్స్లో ఉండే జింక్ కాపర్ ఇట్లాంటివి కూడా వస్తాయి. ఈవెన్ బోన్కి హెల్ప్ అయ్యే కాల్షియం, మెగ్నీషియమ్స్, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా ఇందులో వస్తుంటాయి అన్నమాట. ఇవన్నీ పోషకాలు వస్తే చాలా త్వరగా మనం ఏమైనా హెల్త్ ఇష్యూ ఉంటే దాని నుంచి బయటపడవచ్చు. సో ఖచ్చితంగా ఐదర్ బ్రేక్ఫాస్ట్ అయినా లేదా లంచ్తో పాటు తీసుకోవడం మొదలు పెట్టండి. ఇబ్బందిగా ఉంటే కనుక చెప్పాను కదా, కొంచెం పార్ట్ ఏమో మిల్లెట్స్, కొంత పార్ట్ ఏమో రైస్ పోని కలిపి ట్రై చేయండి. తర్వాత నెమ్మదిగా రైస్ తగ్గించడానికి ట్రై చేసి ఆ మిల్లెట్స్ మీద ఆధారపడ్డారంటే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఈవెన్ న్యూరోపతి అంటాం, అంటే డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చాలామందికి నరాలు కొంచెం బలహీనపడటము, లేకపోతే ఈవెన్ వెన్నుపూస సమస్య ఉండే వాళ్ళకి కూడా, స్పాండిలోసిస్ ఉండే వాళ్ళకి కూడా కొంచెం నరాలు జివ్వుగా అనిపించి తిమ్మిలు రావడం, మంటలు రావడం, లేకపోతే ఇబ్బందిగా పెయిన్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి, ఈ నరాలు డ్యామేజ్ అయిన వాళ్ళకి ఈ రివర్స్ చేసుకోవడం చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ ఇది తీసుకుంటే మీరు ఏదైతే మనం పెద్దగా చూస్తున్నామో, అంటే హైపర్ టెన్షన్, బీపీ కానీ, షుగర్ కానీ, లేకపోతే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ ఏవైతే ఉన్నాయో, చాలా పెద్ద అనారోగ్య సమస్యలు ఏవైతే చూస్తున్నామో అవి కూడా ఈ ఆహారం విధానం మార్చుకోవడం వల్ల, అంటే ఈ వీటిని మనం ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల డైలీ డైట్లో చాలా వరకు రివర్స్ బ్యాక్ అవుతాయి చక్కగా. అంటే క్యూర్ అవుతుంది అనమాట. రివర్స్ బ్యాక్ అంటే ఆ డిసీజెస్ నుంచి చక్కగా హెల్దీ స్టేట్ ఆఫ్ కండిషన్కి మనం రివర్స్ బ్యాక్ రాగలుగుతాం అనమాట. ఇవందరూ వాడుకోండి. చిన్నపిల్లలు, పెద్దలు అందరికి కూడా ఇది యూజ్ చేసుకోండి బెటర్. బట్ కాకపోతే చాలా బాగా ఎక్కువగా ఉడకబెట్టి మీరు వండుకొని తింటే కనుక కొంచెం ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఓవర్ హీట్ ప్రాబ్లమ్స్ అట్లా రావు. ఒకవేళ వచ్చినా కానీ ఏం చేయొచ్చు అని అంటే, చాలాకి మజ్జిగ తీసుకోండి, కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు, బార్లీ జావ తీసుకోవచ్చు. సో ఇవన్నీ ఇలాంటి ఆప్షన్స్ వాడుకుంటే ఆ ఓవర్ హీట్ అది కూడా తగ్గిపోతుంది అనమాట. అండ్ కాన్స్టిపేషన్ ఉందా అంటారంటే కొంచెం ఫ్రూట్ కూడా ఏదైనా పెట్టుకోండి, లేదా కీరా దోసకాయలు అట్లా పెట్టుకోమని అవి పెట్టుకుంటే మీ బాడీలో కొంచెం హైడ్రేషన్ మంచిగా, వాటర్ కంటెంట్ మంచిగా వెళ్ళి చక్కగా మీకు మోషన్ కూడా చక్కగా అవ్వడం మొదలవుతుంది. ఈ ఇబ్బంది నుంచి కూడా బయటపడవచ్చు. సో మిల్లెట్స్ కంపల్సరీ వాడుకోండి. ఈ విధంగా ఏదైతే నేను రెసిపీ చెప్పానో అది మీరు ట్రై చేయండి, కమెంట్లో పెట్టండి మీకు టేస్ట్ ఎలా అనిపించింది, ఆర్ మీ బాడీలో వచ్చే చేంజెస్ 1 వీక్లో ఎంత మంచిగా అద్భుతంగా వచ్చాయనేది మీరు కామెంట్లో పెట్టండి. తర్వాత ఖచ్చితంగా పంచదార, గోధుమ పిండి, మైదా పిండి వాడడం మానేయండి. ఈ జొన్నలు, రాగులు ఏమైనా కలిపి మీరు రొట్టెలు చేసుకొని తినొచ్చు, కానీ డయాబెటీస్ ఉంది, చపాతీ తినాలి కాబట్టి బయట నుంచి కొనుక్కొని తెచ్చుకున్నాం అని మాత్రం వద్దు. గోధుమలు కావాలంటే మీరు మిల్లులో ఆడించుకొని వీటితోనే కలిపి కావాలంటే రొట్టెగా తయారు చేసుకొని తినొచ్చు, కానీ బయట వాడే ఆ రిఫైన్డ్ ఫ్లోర్ ఏదైతే ఉందో అది అస్సలు వాడొద్దు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నమస్తే.